వాళ్ళకే మా సపోర్ట్ తప్ప మా సొంత నిర్ణయం తీసుకోని చెప్పి ముఖ్యంగా రాబోయే కాలం మనకు పార్లమెంట్ ఎలక్షన్స్ 12 రోజుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ ప్రతి ఒక్కరు కష్టపడాలి. పార్టీ ఎవరికి ఇచ్చినా సరే, ఏ క్యాండిడేట్ ఇచ్చినా సరే, మనందరం ఎలా ఇక్కడ ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎలా కష్టపడ్డామో అలాగే మనందరూ కూడా కష్టపడి ఆరోగ్యం గెలిపించాలి. మాకు వచ్చిన 20,000 కంటే 50,000 నిరాకి వస్తేనే వాటికి అనుగుణంగా ప్రజలు ఓటేసారని చెప్పి మేము భావిస్తాం. ఒకవేళ ఓటేయడం తక్కువ వస్తే అది మన రోజు అని చెప్పి మేము అందరూ కూడా తెలియజేస్తున్నాం. అలాంటి పరిస్థితులు తీసుకురావాలని కలిసిగా మీరు అందరూ పనిచేయండి. మీ వెనకాల మేమంటాం, మా వెనకాల 3 మంత్రులు ఉన్నారు. 3 మంత్రుల ద్వారా మా సభ్యుల నియోజకవర్గానికి కావాల్సిన ఏ నిధులైనా తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము మీ సంతోషాలు లేకపోయినా సరే మీ కష్టాల్లో ఎప్పుడు కూడా మేము తోడవుతామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, మీకోసం ఏ కష్టం వచ్చినా సరే 24 గంటలు మా ఇంటి పేరు తెలిసే ఉందని చెప్తున్నాం. అదే ఇప్పుడు జరుగుతుంది. మీ ఎమ్మెల్యే కాకముందు ఎలా ఉన్నామో ప్రజలతో, ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా అలాగే ఉన్నామని చెప్పి మేము నమ్ముతున్నాం. మీరు కూడా నమ్మాలని చెప్పి చెప్తున్నారు. మీ సొంత మనుషులాగా ఆదరించారు, రాఘమయ్య గారు గెలిపించారు. ఎందుకంటే ఒక మహిళ ఎలక్షన్ల నుంచి ఏం చేస్తుందని ఎగతాళి చేస్తే దానికి దీనిలో మీరందరూ కూడా ఒక మహిళ అయినా సరే ఒక్క మహిళగా ఉండి సస్యపేట మీరందరూ గెలిపించి ఈ రోజు 100 కోట్ల చేసేవంటే అది ఆశాపాషి విషయం. నేను చేసే అభివృద్ధి కార్యక్రమం మీరు కూడా తోడ్పాటు అందించారు కాబట్టి మన ఈ ఓపెనింగ్ చేస్తున్నాం. ఒకటే చెప్తున్నాం, గ్రామాలలో మనకి అందరూ ఆశా కావద్దు. మీరు 34 లక్షలు చేసినా ఒకే దీన్ని కట్టమంటున్నాం. ఎందుకంటే మన అనవసరం ఖర్చులు పోవద్దు. ఊరుతాలు వాయిద్యాలు ఈ మన సంస్కృతికి కాదని చెప్పడానికి ప్రతి గ్రామాల్లో కూడా నిరాడంగా మనం చేసేది ఒక 5 కొబ్బరికాయలు కుంకుమ పసుపు తప్ప మా కోసం ఇది ఏది ఖర్చు పెట్టకూడదని చెప్పి మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తూ మళ్ళీ ఒక్కసారి మీ అందరూ కూడా ప్రాధాన్యపడి వినియోగం అడుగుతున్నారు. దయచేసి గ్రామాల్లో ఉన్న మీ పార్టీలకి అతీతంగా ఎవరైతే గ్రూపులు కట్టి ఉన్నారో అందరూ కూడా గ్రూపులు విడనాలి. ఈ రోజు నుంచి ఒక దగ్గర కూర్చొని పెద్ద సుధారెడ్డి గారు కానీ, జగన్మోహన్ గారు కానీ, డాక్టర్ నరసింహరావు గారు కానీ చాలా మంది పెద్దలు ఉన్నారు. అవసరమైతే వాళ్ళ గ్రామాల్లోకి వెళ్ళి మీ సమస్యలు ఏమన్నా పరిష్కరించాలని చెప్పి వాళ్ళు కూడా మేము సవినయంగా కోరుతున్నాను. మళ్ళీ ఒక్కసారి మీ అందరూ కూడా మీరు గెలవడం గొప్ప కాదు, మీరు గెలిస్తేనే మాకు ఆనందం. మీ అభివృద్ధి తెచ్చినా సరే మీరు గెలుస్తుంటే సర్పంచ్గా కానీ దేనికైనా మీ ద్వారా మేము ఖర్చు పెట్టగలమని చెప్పి ఒక నమ్మకంతో ఉన్నాం. మా నమ్మకాన్ని మీరు ఒప్పు చేయొద్దని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరూ కోరుకుంటూ సమస్యలు వస్తే దాన్ని పెద్దలు చేసుకోకుండా మరి పార్టీ లీడర్ల దగ్గరికి తీసుకొచ్చి అక్కడ కూడా అవ్వకపోతే నేను దయానంద్ గారు ఉన్నాను, మా దగ్గరికి తీసుకొచ్చి మీరు సమస్యలను పరిష్కరించుకుని మా ద్వారా నియోజకవర్గ అభివృద్ధిలో మీరందరూ పాల్పంచుకోవాలని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే మొన్న అభివృద్ధి పనుల్లో కొన్ని విలేజెస్కి మేము నిధులు ఇవ్వలేకపోయాం. ఎందుకు ఇవ్వలేకపోయామంటే అక్కడ సర్పంచ్ వేరే పార్టీ వాళ్ళు సమయానికి తీర్మానాలు ఇవ్వలేదు. అందువల్ల మేము కొన్ని విలేజెస్కి ఇవ్వలేకపోయాం. ఇవాళ మీరు గుర్తుంచుకోండి, ఇవన్నీ నివారించబడాలంటే ఖచ్చితంగా మన కాంగ్రెస్ వాళ్ళే సర్పంచ్ అవ్వాలి, వార్డ్ మెంబర్స్ అవ్వాలి, ఎంపీటీసీ అవ్వాలి, ఎంపీపీ అవ్వాలి, జెడ్పీటీసీ అవ్వాలి. ఇలా అవుతేనే మనకి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకం కానీ ప్రతి రూపాయి కానీ మన గ్రామాలకు అందుతుంది, గ్రామాలన్నీ అభివృద్ధి పదంలో ఉంటాయి. కనుక మీరు దయించి మీరు ఎన్ని అర్థం చేసుకొని మరి అందరూ ఏకదాటిగా ఉండి కాంగ్రెస్ పార్టీని ముందంజలో నడిపించాలని, రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ మరి మరింత బలోపేతం కావాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. అలాగే బయట నుంచి వేరే వాళ్ళు మనకి బాగా వ్యతిరేకంగా చేసిన వాళ్ళు మనకి ఇప్పుడు అవసరం లేదు. మీరు ఊళ్ళో నిర్ణయించుకొని ఆలోచించుకొని ఎవరన్నా వస్తే మనకు ఉపయోగం అని మీరందరూ కనుక ఏకతాటి మీద ఆలోచించుకొని మీరు తీసుకొస్తే వాళ్ళని చేర్చుకుంటాం. అంతేగాని మీకు వ్యతిరేకంగా నేను ఒక్కరిని కూడా జాయిన్ చేసుకోమని మీకు మళ్ళీ చెప్తున్నాము. మీరు ఎందుకంటే రోజు చాలా మంది వచ్చి వాళ్ళు చేరుతున్నారు వీళ్ళు చేరుతున్నారని భ్రమలకు లోనవుతున్నారు, మమ్మల్ని వచ్చి అడగడం జరుగుతుంది. అలాంటివి జరగకు, మీ అనుమతి లేకుండా కొత్త వాళ్ళని ఎవరిని మేము పార్టీలో చేర్చుకోము అని మీ అందరికీ మనవి చేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ
మరి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.